శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేశాను, కామ్యకవనంలో ఉన్నటువంటి ధర్మరాజు గారిని చూడడం కోసం కృష్ణ భగవానుడు సత్యభామ సహితుడై అరుదించాడు. ఆ వచ్చినటువంటి వాడు మార్కండేయ మహర్షిని చూసి కొన్ని విషయాలు చెప్పి వీటి మీద మాట్లాడవలసింది అని కోరాడు. అప్పటి నుంచి మార్కండేయ మహర్షి ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలకి కూడా జవాబులు చెప్తూ ఆ విషయాన్ని విశదీకరిస్తూ వస్తున్నాడు. ఈ విషయం అలా కొనసాగుతుండగా ద్రౌపదీదేవిని సత్యభామాదేవి ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న వేస్తూ ఆవిడ అడిగింది, నీ ప్రియభర్తల నిర్మల చరితుల ప్రకటతేజుల లోకపాల నిభులన్ పార్థులని ఒక భంగిన వదలక చెలువా ఏ భంగి భజింతు తగిలి ఒక్కరొక్కని కంటే నువిద నీకేవురు అనురక్తులగుట అత్యద్భుతంబు. నగు మొగంబుల కాని నెలినాక్షి నీ దశ పతులకు కింకిరిపాటు లేదు. వ్రతము పెంపో మంత్రౌషధ వైభవంబో సరస నైపథ్య కర్మ కౌశలమో చతుర విభ్రమోల్లాస రేఖయో వెలది నీ విశేష సౌభాగ్య హేతువు శిపుము నాకు. ఆ సత్యభామాదేవి ద్రౌపదీదేవితో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసమని ప్రశ్న వేసింది. ఆవిడంది, లోకపాలకులు ఎంతటి తేజస్సు కలిగి ఉంటారో అంతటి తేజస్సు కలిగినటువంటి 5 నీకు భర్తలు. ఈ 5 కూడా ఎప్పుడూ నీ పట్ల చాలా ఆనుకూల్యతతో ఉంటారు. ఒక్క భర్త ఉన్నటువంటి నేను ఆయన్ని కొంగున ముడివేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాను. 5 భర్తలు నీకు అనుకూలంగా ఉండేటట్టుగా నువ్వు ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? పైగా భర్త అన్నవాడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కోపంగా చూస్తాడు, లేకపోతే యావగింపుగా చూస్తాడు, విసుగ్గా చూస్తాడు. అసలు నీ భర్తలు నీ పట్ల కోపంగానూ చూడరు, విసుగ్గానూ చూడరు. అలా విసుగు చెందకుండా, కోపం లేకుండా, యావగింపు లేకుండా నీ వంక ప్రసన్నులై చూడడానికి నువ్వు ఎటువంటి చారిత్రమును, ఇటువంటి నడవడిని ఎలా కలిగి ఉన్నావు? అది ఏమైనా వ్రతం చేస్తుంటావా అలా భర్తల్ని స్వాధీనుల్ని చేసుకోవడానికి? మంత్రౌషధ వైభవంబో ఏదైనా మంత్రాన్ని జపం చేస్తుంటావా? లేకపోతే ఏదైనా మందు పెట్టావా భర్తలకి? ఔషధ వైభవంబో సరస నైపథ్య కర్మ కౌశలమో వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకుని వాళ్ళు మెచ్చుకునేటటువంటి వస్త్రాలు, వాళ్ళు మెచ్చుకునేటటువంటి భూషణాలు పెట్టుకుంటుంటావా? చతుర విభ్రమోల్లాస రేఖయో
ఇది మరీ విచిత్రమైనటువంటి మాట. లోకంలో ఈ మాటని ప్రయోగించాలి అంటే అవతల వారి హృదయం కూడా చాలా జానతనం ఉన్నవారైతేనే ఇలాంటి మాట వాడగలరు. ఆవిడ అంది, ఆ సత్యభామ, చతుర విభ్రమోల్లాసరేఖయో. మనం చూడండి, ఆ ఘర్షణ అని లోకంలో ఒకటి ఉంటుంది. ఆ సాన పట్టాము అంటారు. సాన పట్టినప్పుడు ఒక గరుకైనటువంటి వస్తువు మీద వేరొక నునుపైన వస్తువుని ఉంచితే ఘర్షణ చేత అది నునిపెక్కుతూ ఉంటుంది. అలా నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తెలివి చేత, నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన బుద్ధిబలం చేత వాళ్ళని ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడితే నీకు వశవర్తులై ఉంటారో అటువంటి మాటలే మాట్లాడుతుంటావా? ఒకవేళ నువ్వు ఏది మాట్లాడుతున్నా భర్త నాకు వశుడై ఉండాలి, నా వశం తప్పకూడదన్నది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతుంటావా? కాబట్టి విభ్రమోల్లాసరేఖయో వెలది నీ విశేష సౌభాగ్య హేతువు శిపము నాకు. ఇంత విశేషమైన సౌభాగ్యం, భర్తలు 5 కూడా నిన్ను అలా అనువర్తించడం, ఎప్పుడూ నీ పట్ల విసుక్కోకపోవడానికి కారణం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగింది. ఇందులో ఈ ప్రశ్న వేసేటప్పుడు పూర్తి నిజాయితీ లేదు ఆ ప్రశ్నలో. 5 భర్తలు నీకు చాలా అనుకూలంగా ఉన్నారు అంటే నీ పాతివ్రత్యమో నీ ధార్మికమైన నడవడియో అన్న మాటలు ఆవిడ వాడలేదు. ఆమె 5 వశం చేసుకోవడానికి నిషిద్ధమైనటువంటి ప్రక్రియలేవో వాడుతూ ఉంటుంది అన్నది సత్యభామాదేవికి ద్రౌపదీదేవి మీద ఉన్నటువంటి అభిప్రాయం. అందులో సందేహం ఏం లేదు. అది ఖచ్చితంగా ఒక మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని చిన్నబుచ్చి మాట్లాడడమే, ఒక తక్కువ స్థాయి చేసి మాట్లాడింది. నువ్వు ఏం చేసి భర్తల్ని వశం చేసుకుంటావో నాకు చెప్పు అని అంటే, అక్కడతో ఊరుకోకుండా, ఏనును నీ వలన నిజముగా ఇది ఎంతయును ఎరిగి కమలదలాక్షుంబుని వశగతుని చేసి అనూన స్నేహానుభోగయుక్తి దళిర్తున్. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, నీ వలన ఇందులో ఉండేటటువంటి కిటుకులు నేర్చుకొని కృష్ణ భగవానుణ్ణి నాకే వశవర్తుడయ్యేటట్టుగా చేసుకుని ఆయనతోడి సౌభాగ్యాన్ని భోగాల్ని నేనొక్కదాన్ని అనుభవించాలనుకుంటున్నాను. ఇది ఇంకో తప్పు. ఎందుకని అంటే, ఒకటి, ద్రౌపదీదేవిని ఆ ప్రశ్న వెయ్యడమే దోషం. నువ్వు ఎలా భర్తల్ని అంత అనుకూలంగా ప్రవర్తించగలుగుతున్నావు, వారి హృదయంలో స్థానాన్ని ఎలా పొందగలిగావు అని అడగడంలో దోషం లేదు. కానీ ఆమె వేసిన ప్రశ్నలో ద్రౌపదీదేవి పట్ల ఒక న్యూనతాభావం కనపడుతోంది. అది ఒకటో తప్పైతే, ఆమె దగ్గర ఏదో ఉండకూడనటువంటి సిద్ధులు ఉన్నాయని, ఉండకూడని ప్రయోగాలు ఉన్నాయని, అదేదో తెలుసుకుంటే కృష్ణ భగవానుడి పట్ల తాను కూడా అలా అన్వయం చేసి ఆయన్ని తనకి వశవర్తిని చేసుకోవచ్చని, కాబట్టి మిగిలినటువంటి సమతల ఇంటికి వెళ్లకుండా కృష్ణుణ్ణి చెయ్యవచ్చని ఆమెకి ఏదో మనసులో ఒక నిశ్చితాభిప్రాయం. అందుకని ఏకాంతంలో ద్రౌపదీదేవిని ఈ ప్రశ్న వేసింది. కాబట్టి నువ్వు నాకు చెప్పవలసింది, నేను కృష్ణుణ్ణి వశవర్తుణ్ణి చేసుకుంటాను. వెంటనే ద్రౌపదీదేవి జవాబు చెప్పేటప్పుడు ఆవిడ మానసిక స్థితిని చెప్పారు ఎర్రాప్రగడ. ఎందుచేత అంటే, ఈ ప్రశ్న వేస్తే వెంటనే సాధుశీల మహాపతివ్రత అయిన స్త్రీ ఒక మాట అనొచ్చు, నోరు మొయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అనొచ్చు. కానీ వచ్చినది కృష్ణ భగవానుని యొక్క భార్య. 2, ఎంత గొప్పవారైనా అటువంటి ప్రశ్న వేస్తే సహించాలనేం లేదు. కానీ అవతల వారు ఆ ప్రశ్న వేయడంలో అపరిపక్వత, ఓ పరిపక్వత లేనటువంటి స్థితిని పట్టుకుంది ద్రౌపదీదేవి. అదే ఆవిడ పరిణతి. ఈమెకి కనీసం పోనీ ఆ అడిగేదేదో చాకచక్యంగా అడగడం కూడా చేత కాలేదు. ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్టు అడిగేసింది. ఎంత అమాయకురాలు! ఈమె కోరిక ఏమిటంటే కృష్ణుణ్ణి తనకి వశవర్తిని చేసుకోవాలని. నేనేదో అటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను, అందుకని నా దగ్గర తెలుసుకోవాలనుకుంటాను. ఈమె చాలా అమాయకురాలు, అలా మాట్లాడకూడదు, అసలు అటువంటి అభిప్రాయాలు మనసులో ఉండకూడదు ఏ భార్యకి కూడా. ఇది అసహ్యం వేయడానికి కారణం. ఇక జాలి వేయడానికి కారణం, ఈమె ఎందు పరిపక్వత లేదు. అసలు నన్ను అలా అడగడం మొదటి తప్పు అయితే, నేనేదో చెప్తే దాన్ని కృష్ణ భగవానుడి మీద ప్రయోగిద్దాం అనుకోవడం రెండో తప్పు.
తన బేలతనాన్ని తాను బయట పెట్టుకుంది. కాబట్టి జాలిపడవలసిన విషయం కూడా ఉంది. అందుకని అది ద్రౌపదీదేవి యొక్క పరిపక్వత. ఈ పరిపక్వత ఆమె జవాబు చెప్పేటప్పుడు ప్రారంభంలో చెప్పినటువంటి మాటల వలన వ్యక్తమవుతుంది. ఆవిడంది, అని అడిగిన మది నించుక గినుక ఒడమ అడచుకొనుచు కృష్ణ మృదుల హాసినియగుచు కృష్ణభామిని కనుగొని ఇట్లని నిర్వికారాకృతి అయి. ఆమె ఏ విధమైనటువంటి వికారమును పొందలేదు. ఎందుచేత? ఎప్పుడైనా మనసు గాయపడేటటువంటి మాట ఏదైనా వింటే వెంటనే ముందు లోపల దాచుకోలేకపోయినటువంటి భావం ముఖమునందు ప్రత్యేకించి కళ్ళల్లో ప్రస్ఫుటమైపోతుంది. ఎందుచేత అంటే నవరసాలు చెప్పేదేవి అంటే కళ్ళు ఒక్కటే. మిగిలినటువంటి శరీరావయవములు ఏవి కూడా నవరసాల్ని చెప్పవు. అన్ని రసాల్ని చెప్పేవి కళ్ళు. ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడతారు. కళ్ళలోకి చూసి మాట్లాడినప్పుడు జవాబు చెప్పవలసినటువంటి వాళ్ళ మనసు ఏ పాటి అయినా తత్తరపడితే వాళ్ళ యొక్క భావన కళ్ళల్లో కనపడుతుంది. నిజంగా ద్రౌపదీదేవి కోపగించినదైతే ఆ కోపం ఆవిడ కళ్ళల్లో కనపడుతుంది వెంటనే. నిర్వికారంగా ఉంది అంటే మనసులో ఏ విధమైన వికారము కలగలేదు. ఏ విధమైన వికారము కలగకపోవడానికి కారణం సత్యభామ అడిగినటువంటి ప్రశ్న పట్ల తాను ప్రసన్నురాలై కాదు, దాన్ని అభినందనగా స్వీకరించి కాదు. ఆమె దాన్ని అభినందనగా స్వీకరించలేదు. భర్తలు తనకు వశవర్తులై ఉన్నారు, దానికి ఏవో కారణాలున్నాయన్న మాటని ద్రౌపదీదేవి అంగీకరించలేదు. రెండు, బాధపడకుండా కూడా ఆవిడేం లేదు. ఆవిడ బాధపడింది అన్నది సత్యం. అని అడిగిన మది నించుక కినుక ఒడమా, కొద్దిగా బాధపడింది. అరే ఎటువంటి మాట అడిగిందిరా, ఎంత తప్పు మాట అంది. నేను మందులు పెట్టడం, మంత్రాలు వేయడం, ఏదో ఇంద్రజాలం చేయడం, ఇలాంటి పనులు చేసేదాన్నా? ఎంత నీచంగా నన్ను లెక్క కట్టుకుంది ఈవిడ అంటే ద్రౌపదీదేవిని గురించి సత్యభామ ఎలా లెక్క కట్టింది అన్నది ఆ పద్యంలో తెలిసిపోతోందిగా. అలా లెక్క పెట్టినప్పుడు అటువంటి దానను నేను కాననన్న ద్రౌపదీదేవి మనసులో బాధ పొందితే బాధ వికారముగా ముఖమునందు వ్యక్తమవుతుంది. కానీ బాధపడినప్పటికీ ఆ వికారము ఆమె ముఖమునందు కనపడలేదు. అంటే వికారమును ఏది తొక్కి ఉండాలి? ఆమె అమాయకత్వాన్ని, ఆమె యొక్క అపరిపక్వతని పసిగట్టింది. ఈమెకి పరిపక్వత లేదు. ఈమె భార్యా స్థానంలోకి వెళ్ళింది కానీ ఒక భార్యకి ఉండవలసినటువంటి పరిణతిని పొందలేదు. ఇది సత్యభామకే కాదు, చాలామందికి ఉంటుంది లోకంలో. భర్త అవడం గొప్ప కాదు, భర్తగా ఉండడానికి కావలసినటువంటి పరిణతి కలిగి ఉండడం గొప్ప. భార్య కావడం గొప్ప కాదు, భార్యాస్థానమునందు కూర్చోడానికి కావలసిన పరిణతిని పొంది ఉండడం గొప్ప. ఆ పరిణతి లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ పరిణతి ఆమెకి లేదు. చాలా కాలంగా కృష్ణ భగవానుడితో ఆమె కలిసి దాంపత్య జీవనం చేస్తున్నప్పటికీ ఆమెకి ఆయన ఇంకా తనకేదో వశవర్తి కాలేదని, తన అదుపులో లేడని, పూర్తిగా తన అదుపులోనే ఉండాలని, అలా ఎవరైనా ఒక భర్తని తనకి అనుకూలంగా ఉండేటట్టుగా ప్రవర్తిస్తే అది ఏ మంత్రమో మందో పెడితే తప్ప అలా పురుషులు వశం కారని ఆ సత్యభామ యొక్క మనసులో ఏదో ఒక అభిప్రాయం నిశ్చితంగా ఉంది. అంటే అసలు ఇప్పుడు ఆవిడ మీద కోపగించి ప్రయోజనం లేదు. ఆమె దోషాన్ని దిద్దవలసిన అవసరం. అసలు ఒక భార్య ఎలా ఉండాలో ఆవిడికి సరిగ్గా తెలియలేదన్నమాట. ఇప్పుడు భార్య ఎలా ఉండాలో తెలియలేదు కాబట్టి తెలియచెప్పవలసినటువంటి అవసరం కొంత ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పరిణతి యందు ఉండేటటువంటి దోషం ఖచ్చితంగా కనపడుతుంది. రుక్మిణీదేవికి ఉన్నటువంటి పరిణతి సత్యభామాదేవి యందు ఉండదు. ఆ ఉండకపోయినటువంటి కారణం చేత రుక్మిణి ఒక భార్యగా ఎలా ప్రవర్తిస్తుందో అలా సత్యభామ ప్రవర్తించలేదు. దీన్ని ఖచ్చితంగా లెక్క కట్టింది ద్రౌపదీదేవి. కాబట్టి ఈవిడికి నేను జవాబు చెప్పి ఈవిడ మనసు మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఒక యోగ్యమైన భార్యగా నేను తయారు చేయాలి. కాబట్టి కోపగించి ప్రయోజనం ఏముంటుంది? మరింత మొరట తీరుతుంది. ఆ రహస్యం చెప్పడానికి ఇష్టపడలేదనుకుంటుంది.
ఇది ఇంకొకలా కృష్ణుడితో చెప్పినా చెప్పచ్చు కూడా. కాబట్టి నేను నా వికారాన్ని అణుచుకోవలసిన అవసరం. రెండు, ఆమె గౌరవం కృష్ణుడి మీద. కృష్ణుడంటే ఎనలేని భక్తి, ఎనలేని గౌరవం ద్రౌపదీదేవికి. విశేషించి అన్నగారు. అన్నగారి వరస అయితే సత్యభామ వదిన గారు, ద్రౌపదీదేవి ఆడపడచ్చు. లోకంలో మర్యాద ఒకటి ఉంటుంది. వదినకి పరిణతి లేదనుకోండి, ఆడపడుచు బయట పెట్టకూడదు, దాన్ని వీధిలో పెట్టకూడదు. వదినకి తగినంత పరిణతి లేదు అని తెలుసుకుంటే ఆడపడుచు చాలా గుంభనంగా అన్నగారికి తగిన భార్యని తయారయ్యేటట్టుగా మాట్లాడగలగాలి. అది అక్కడ ఉండేటటువంటి పరిపక్వత, పరిణతి. అంతేకాని మా వదినకి అది తెలియదండి, మా వదినకి ఇది తెలియదండి, మా వదిన ఇలా మాట్లాడిందని మాట్లాడితే ఇప్పుడు ఆడపడుచుకి అన్నగారి మీద ప్రేమలో దోషం వస్తుంది. అన్న ప్రేమని కదా కోరుకుంటుంది చెల్లి. తోడబుట్టినది అంటే ఎప్పుడూ తోడబుట్టినటువంటి వాడి యొక్క జీవితంలో సుఖాన్ని కోరుకుంటుంది. మా అన్నయ్య సంతోషంగా ఉండాలి, మా అన్నయ్య సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. మా అన్నయ్య సంతోషం, మా అన్నయ్య సుఖం దేని మీద ఆధారపడి ఉంటుంది? మా వదిన యొక్క పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. మా వదిన ఎంత బాగా ఆయన్ని అనువర్తిస్తుందో అంతగా ఆయన సుఖపడతాడు మా అన్నగారు. ఇప్పుడు సత్యభామ ఇలా ఉంది అంటే మా అన్నయ్య కష్టపడుతూ ఉండాలి ఈవిడ వలన. కాబట్టి ఇప్పుడు నేను కూడా కోప్పడితే మా అన్నయ్యకి జరిగే ఉపకారం ఏమిటి? కాబట్టి నేను కేవలం కోప్పడి ప్రయోజనం లేదు, నేను ఆమెకి తగిన బోధ చెయ్యవలసిన అవసరం ఉంది. అది నిజంగా చాలా గొప్ప విషయం. ఒక్కొక్క వ్యక్తి అవతల వారి యొక్క పరిణతిని, స్థాయిని కనిపెట్టి తాను ఎంతవరకు మాట్లాడవలసి ఉంటుంది, తన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు తద్విరుద్ధంగా కేవలం తనకేదో అవమానం జరిగింది అని కాకుండా తాను ఎవరి కొరకు, ఎవరి సుఖం కొరకు ఆలోచించాలో ఆ సుఖం కొరకు ఆలోచించి ఆ వికారాన్ని మనసులో తొక్కిపట్టి ఆమె అనునయంగా సత్యభామతో మాట్లాడుతోంది అంటే నిజంగా ద్రౌపదీదేవి యొక్క శీల వైభవం ఎంత గొప్పదో, ఆమె తోబుట్టువుల్ని ఎంత మర్యాద చేస్తుందో, వదిన పట్ల ఎంత గౌరవం కలిగినటువంటి తల్లో ఆమె. వదిన అడిగింది కాబట్టి తొందరపడి మాట్లాడకూడదు అని ఎంత నిదానంగా ఆమె ఆ విషయాన్ని స్వీకరిస్తోందో మనకి ఆ ద్రౌపదీదేవి యొక్క శీల వైభవం అంతా కూడా మొట్టమొదటి ఆమె మానసిక స్థితి ఏమీ మాట్లాడకపోయినా ఆమె మాట్లాడడానికి ఉద్యుక్తురాలవుతున్నప్పుడు ఆమె యొక్క స్థితిని వర్ణించినటువంటి ఎర్రాప్రగడ గారి పద్యంలో అసలు ఆ ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం ఎంతటిదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆవిడంది, నను ఇట్లు దుష్టవనితా జనము నటులుగా తలంపచనునే నీకు మనసొప్పదు పురుషోత్తము వనితవుగా తగవు నీవు వనరుహనయన. వెంటనే ద్రౌపదీదేవంది, నన్ను దుష్టమైనటువంటి స్వభావము కలిగినటువంటి వనితల యొక్క గాట కట్టావు. నీచమైనటువంటి స్వభావం ఉండేటటువంటి స్త్రీలు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారి స్వభావాన్ని నా యందు ఆరోపించావు, ఆరోపించి మాట్లాడావు. ఇది తగదు, అలా మాట్లాడకూడదు, నేను అటువంటి నీచమైన స్వభావం ఉన్నదానను కాను. వనితవుగా తగవు నీవు వనరుహనయన. ఎవరికి? పురుషోత్తము వనితవుగా. పురుషోత్తముడు మా అన్నయ్య కృష్ణ భగవానుడు. ఆయన చాలా విశాల హృదయుడు, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. అటువంటి వాడి కీర్తిని నిలబెట్టవలసిన అవసరం భార్యగా నీకు ఉంటుంది. నువ్వు వేసిన ప్రశ్న బట్టి నాకు ఒకటి అర్థమవుతోంది, అసలు మా అన్నయ్యకి భార్యగా నువ్వు తగినదానవు కావు. అది ఆ సత్యభామ ఆ ద్రౌపదీదేవి యొక్క లెక్క అంటే అలా ఒక్క మాటతో ఎక్కడికొచ్చి నిలబడాలో అక్కడ నిలబడాలి. ఇప్పుడు సత్యభామ అతిశయానికి పోవడానికి మాట్లాడుతున్నది రుక్మిణీదేవితో కాదు, ఎవరితో మాట్లాడుతోందో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు అసలు నువ్వు మా అన్నయ్యకి తగిన ఇల్లాలివే కాదు, నీకు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నా యందు చాలా నీచమైన స్వభావాన్ని ఆరోపించావు, అలా ప్రవర్తించకూడదు. అంటే అసలు నీకు ముందు అవతల వాళ్ళని ప్రశ్న వెయ్యడమే చేత కాదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వినవలసి. అంటే ఇప్పుడు ఆమె ఏ స్థాయికి వచ్చి వినాలంటే, నేను ఒక పెద్ద డాక్టరేట్ అనుకున్నటువంటి సత్యభామ నేను ఎల్కేజీకి కూడా సరిపోను అని తెలుసుకోవాలి.
తెలుసుకుని వినవలసి ఉంటుంది. అసలు భార్యాస్థానంలో ఉన్నాను కానీ భార్యాస్థానంలో ఉండడానికి కావలసినవి ఏమిటి అన్నది నాకేం తెలియదు అనమాట. కాబట్టి అసలు నేను ఇప్పుడు ఆ స్థానం యొక్క విలువ ఏమిటి, ఆ గౌరవం ఏమిటి, దానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, నాకున్నవేమిటి బేరీజు వేసుకుని కనీస అర్హతలను నేను సంపాదించుకోవలసి ఉంటుంది. కాబట్టి ద్రౌపదీదేవంది అలయక మంత్ర తంత్ర వివిధౌషధ భంగుల చేసి ఎంతయున్ వలతురు నాదులంట మగువా కడు బెలతనంబు దానమున్ కలిగిన ప్రేమయున్ బొలియుగాని ఒకండును సిద్ధి పొందదు అప్పలుతకతోడి మన్కి అహిపొత్తుగా చూచు విభుండిరింగిన. నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు వేశావు. మంత్రాలు వేస్తావా, మందు పెడతావా, ఇంద్రజాలం చేస్తావా, భూషణాలు వాళ్ళకి ఇష్టమైనవి ధరిస్తావా, వాళ్ళకి ఇష్టం వచ్చిన చీరలు కట్టుకుంటావా, వాళ్ళని వశవర్తులయ్యేటట్టుగా నువ్వు ఎప్పుడూ ఆలోచన చేస్తుంటావా అని అడిగావు. నేను మంత్రము, తంత్రము, ఔషధ ప్రయోగము ఇటువంటివి చేసి భర్తని వశం చేసుకునేదాన్ని కాను. భర్త వలన పొందవలసినది ప్రేమ. ప్రేమని పొందడానికి ఔషధాలు లేవు. ఇది ఆవిడ వేసిన ప్రశ్నలో దోషం ఎక్కడుందో బయటపెట్టింది. అసలు నిజంగా ఈ పద్యానికి బంగారు అక్షరాలతో దీన్ని తయారు చేయించి ఒక పూలదండ వెయ్యాలి. దాంపత్య జీవనం గురించి అంత అద్భుతమైన ప్రతిపాదన చేసింది ద్రౌపదీదేవి. దాంపత్యం అనగా ప్రేమ. ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే అవతల వారిలో ఉన్నటువంటి బలహీనతలు బాగా తెలిసి కూడా తనకున్నటువంటి బలము చేత ఆ బలహీనత వలన ఆ పక్కవారు ఇబ్బంది పడకుండా కమ్ముకుని రావడం. భర్త యందు ఒక చిన్న బలహీనత ఉందనుకోండి, అది బయట పడకుండా భార్య కమ్ముకుంటుంది. భార్య యందు ఒక చిన్న బలహీనత ఉందనుకోండి, బయట పడకుండా భర్త కాసుకుంటాడు. అలా చూసుకునేటటువంటి వాళ్ళై ఉండడానికి కారణం ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ యందు ప్రతిఫలాపేక్ష ఉండదు. అటువంటి ప్రేమ దంపతుల మధ్య ఉండాలి. ఈ ప్రేమ వలన ఏమొస్తుంది అంటే త్యాగభావన ఉద్భవిస్తుంది. త్యాగం ఎంత త్యాగమైనా చేసేస్తారు. ఎంత త్యాగం వరకు వెళ్ళిపోతారంటే తనకి ఇష్టమైన ఏదైనా సరే కనీసం నోరు విప్పి అడగడం కూడా ఉండదు. ఎందుకుండదు అంటే భర్త యొక్క శక్తి సామర్థ్యములను దృష్టిలో పెట్టుకుని అడగరు. 2, ఆయన ఏదైనా కష్టంలో ఉంటే తాను మాట్లాడిన మాట వల్ల ఆయన కష్టం వలన పొందిన బాధకి ఇంకా ఎక్కువ బాధ కలుస్తుందనుకుంటే అసలు ఆ మాట కూడా అడగరు. నిశ్శబ్దంగా అలా ఉండిపోతారు అంతే. అది ప్రేమ చేత మాత్రమే సంభవం అవుతుంది తప్ప ప్రేమ లేకుండా అసలు దాంపత్యం అనేటటువంటి దానికి అర్థమే లేదు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ అవతల వారి యొక్క సంతోషాన్ని కోరుకోవడం. అవతల వారి సంతోషాన్ని కోరుకోవడానికి అవతల వారు నా మాట వినేటట్టుగా ఉండాలనుకోవడానికి ఎంత తేడా ఉంటుంది. ఓ గుర్రాన్ని లొంగ తీసుకోవడం ఎటువంటిదో, ఒక ఏనుగుని లొంగ తీసుకోవడం ఎటువంటిదో, ఓ పెద్ద పులిని లొంగ తీసుకోవడం ఎటువంటిదో, అవతల వ్యక్తి లొంగడనుకున్నప్పుడు అవతల వాడిని ఏదో రకంగా ఏదో మాయ చేసి వశం చేసుకుని తనకి వశవర్తిని చేసుకోవడం ఎటువంటిదో, అలా దాంపత్యంలో కూడా ఏ కారణాన్ని అడ్డుపెట్టైనా భార్యని భర్త, భర్తని భార్య వశం చేసుకునే ప్రయత్నం చేస్తే అసలు అది దాంపత్యము అని అనడానికి అవకాశం లేదు. దాంపత్యమునందు ప్రేమ ఒక్కటే అవసరం, కేవలము ప్రేమ. ఎందుచేత ప్రేమ అవసరం అవుతుంది దాన్ని ద్రౌపదీదేవి ఎదర వివరణ చేస్తుంది. ఎందుకు అవసరం అవుతుందో చెప్తుంది. కాబట్టి అసలు ప్రేమ కలగాలి అంటే యువతల వాళ్ళు ప్రేమగా ప్రవర్తించడం ప్రారంభం కావాలి. ఎందుకు ప్రేమ ప్రారంభం అవుతుంది, అలా ప్రేమగా ఉండడం అన్నది ఎందుకు ప్రారంభం అవుతుంది అంటే అది ధర్మము కనుక. మీరు నా జవాబుని జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో. ఒక పురుషుడు ఉన్నాడండి, తాళి కట్టాడు, ఆమె ఎవరో ముక్కు మొహం తెలియదు, ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించాడు.
ఆమెకి ఈయన ముక్కు మొహం తెలియదు, ఈయన్ని తన జీవితంలోకి ఆహ్వానించింది. ఇద్దరు చిటికిన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ తిరిగారు. ఆమె ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన ఎవరో ఆమెకేం తెలియదు. ఏమి ముక్కు మొహం తెలియదు ఆవిడకి. తెలియని వాడి ఇంటికి వెళ్ళిపోయి ఆయనకి ఇష్టమైనవి వండి పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆయనతో కలిసి పాన్పునందు నిద్రపోతోంది. ఆయన యొక్క ఇష్టాయిష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు అసలు అలా ప్రేమగా ఉండాలి? ఏమీ తెలియని వాడితో ప్రేమగా ఎలా ఉంటారు లోకంలో? ఈ సభలో ఎవరో నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఈయన్ని ప్రేమించండి అన్నారనుకోండి, అసలు అది సంభవమా? అసలు అది సాధ్యం అవుతుందా? ప్రేమించడం అనేటటువంటి మాట స్వచ్ఛందం. ప్రేమ అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందులో ప్రతిఫలాపేక్ష ఉండదు. ఈయన నాకు దక్కాలని కానీ, లేకపోతే ఈయన నుండి నేను ఏదో పొందాలని కానీ అలా ఉండదు. అది మహోత్కృష్టమైన భావన అయినప్పుడు అది స్వచ్ఛందముగా వ్యక్తమవుతుందంటే బలవంతంగా తీసుకునేది కాదు. అది గౌరవము, ప్రేమ ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ప్రవహిస్తాయి. మీరు కావాలి అంటే ఇచ్చేవి కావు, మీరు వద్దు అంటే ఆగేవి కావు. నేను ఇలా వస్తుంటే మీరు లేచి నించుంటారు. నేను ఎప్పుడు చెప్పలేదు మీకు లేచి నించోమని. మీరు నా మీద గౌరవం ఉంది కాబట్టి లేచి నించుంటారు. నేను అలా వెడుతుంటే కొంతమంది నమస్కారం పెడతారు. వాళ్ళకేదో నా మీద గౌరవం ఉంది కాబట్టి నమస్కారం చేస్తారు. వాళ్ళు ఎవరో ఎందుకు నమస్కారం చేస్తున్నారో కూడా నాకు తెలియదు. ఎవరు నాకు అసలు తెలియని వాళ్ళు నమస్కారం చేస్తారు. నేను ఒక ప్రతి నమస్కారం చేసి విడిచిపెట్టేస్తాను. వారికి నా మీద గౌరవం ఉందన్నమాట. నేను బలవంతంగా నమస్కారం చేయమని ఎలా కోరుకుంటాను? నా మీద గౌరవం ఉంటే కదా నమస్కారం. గౌరవం అన్నది ఎప్పుడు ఏర్పడుతుంది? నా గురించి తెలిసి ఆయన గౌరవించదగిన గుణములున్నవాడు అని మీకు అభిప్రాయం ఏర్పడితే నమస్కారం చేస్తారు. అది స్వచ్ఛందంగా రావాలి. నేను బలవంతంగా మీరు నమస్కారము చెయ్యవలసిందే అన్నారనుకోండి, నేను చెయ్యను అని అవతలవాడు అనడానికి హక్కు ఉంటుందా ఉండదా? ఉంటుంది. అయినప్పుడు దాంపత్యంలో కూడా ఇలా తాళి కట్టగానే ఎలా యువతలవారు అవతలవారిని, అవతలవారు యువతలవారిని ప్రేమించడానికి కారణం ఉంటుంది. ధర్మము కనుక. అది సనాతన ధర్మంలో దేనికైనా జవాబు ఎక్కడుంటుందంటే ధర్మమునంది. అది ప్రధాన ధర్మము. ఆశ్రమము మారేవు నువ్వు. బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమంలోకి వెళ్ళావు. వెళ్ళినప్పుడు ఇప్పుడు నీ పుణ్యాలకన్నిటికీ ఆయన ఆధారం. నీ పుణ్యాలకన్నిటికీ ఆమె ఆధారం. నేను జీవితంలో తరించడానికి నా పత్నియే ఆధారం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తున్నానంటే ఇంటి పట్టున తనుండి ఒక ప్రధాన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తోంది. తను ఒక ప్రధానమైన కర్తవ్యాన్ని చూస్తోంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతున్నాను. అలాగే నన్ను కట్టుకుంది కాబట్టి నేను పూజ చేస్తే అందులో సగభాగం తనకి పెడుతోంది. ధర్మమునందు ఉద్ధరణ ఉంది. నాకు పలహారం చేసి పెట్టడంలో పరమేశ్వరుడికి బాలభోగం ఉంది. నాకు భోజనం పెట్టడంలో తనకి మహానైవేద్యం పెట్టిన ఫలితం ఉంది. నేను చేసిన పూజలో సగభాగం తనకుంది. తాళి కట్టగానే మా ఇద్దరి మధ్య గృహస్థాశ్రమ ధర్మం ఉన్నది. ఆ ధర్మము నిర్వహింపబడాలి అంటే ప్రేమ చేతనే సాధ్యము. ఇంత గొప్ప త్యాగం కంటికి కనపడనటువంటి ఉద్ధరణ జరిగిపోతోంది జీవులకు. ఈ జీవోద్ధరణ జరగడానికి కారణం ఇద్దరం కలిసి ఉండడం. కాబట్టి ఆమె దోషములు ఏమున్నా నేను మన్నించడం అలవాటు చేసుకోవాలి. అది ప్రయత్నపూర్వకంగా కాదు, ప్రేమ చేత కప్పబడాలి. పిచ్చిది పాపం దానికి తెలియదు, అమాయకురాలు అంతే అని నేను క్షమించగలగాలి. ఆయన అంతే పాపం, ఆయనకి అదొక్కటి బలహీనత అని ఆమె నన్ను కమ్ముకు రావాలి. అది ప్రేమ చేత సంభవం. బలవంతంగా ఒకళ్ళనొకళ్ళం వశం చేసుకునే ప్రయత్నం చేశామనుకోండి, వశం చేసుకునేటప్పుడు ఏం చేయాలి? అవతల వారి బలహీనత కనిపెట్టి దాన్ని సొమ్ము చేసుకోవాలి. అప్పుడు అది దాంపత్యం అవుతుందా? అసలు నీకేమైనా అసలు ఆ దాంపత్యం గురించి అవగాహన ఉందా? నువ్వు మా అన్నయ్య పక్కన ఎలా నించున్నావు? పూర్ణ పురుషుడైన మహానుభావుడు, ఆయనకి తెలియని ధర్మం లేదు. ఆయన పక్కన ఇల్లాలివా? ఇదా ప్రశ్న? అసలు దాంపత్యం అంటే అర్థమైందా సత్యభామ? ఎంత గంభీరమైన ప్రశ్న వేసిందో చూడండి. అందుకు నేను అన్నది, ద్రౌపదీదేవి మాట్లాడిన మాటలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటటువంటి ప్రతి వారికి కూడా అవసరమే. అంత గొప్పగా మాట్లాడగలిగినటువంటి సాధ్వీమణులు వాంగ్మయంలో మెరుపులు.
మహాభారతంలో ద్రౌపదీదేవి మాట్లాడుతుంది, శ్రీరామాయణంలో అనసూయమ్మ సీతమ్మ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడగలరు. కాబట్టి ఆ తల్లి అంది, అలా సాధ్యమా లోకంలో ప్రేమని బలవంతంగా వశం చేసుకుని పొందడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఓ పిచ్చి సత్యభామ, నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ ఆలోచన భార్యకి రాగానే భర్త దూరం అయిపోతాడు. ఎందుకు దూరం అయిపోతాడో తెలుసా? ఆ పొలతొకతోడి మన్కి అహిపొత్తుగా చూచు విభుండిరింగినన్. భర్తకి తెలిస్తే ఆమె ఇటువంటిదని పావుతోడి పొత్తు అనుకుంటాడు. పావుతో స్నేహం చేశాడు, దానికి కావలసిన పాలు పడుతుంటాడు. ఎన్ని చేసినా పావుతో స్నేహం చేశాను కదా, నేను ఎంతో స్నేహంగా ఉంటున్నాను కదా అనుకుంటే పాము ఏం చేస్తూ ఉంటుంది? అదును కోసం చూస్తూ ఉంటుంది. అదును దొరికిందనుకోండి కాటేసేస్తుంది. భార్య తనని లొంగ తీసుకోవాలని ప్రయత్నించేస్తోంది అని భర్తకి తెలిసిపోయింది అనుకోండి, ఈమెకి ప్రేమ కాదు ఉన్నది, ఈమె నన్ను వశవర్తుణ్ణి చేసుకోవాలనుకుంటోంది అని తెలిసిన నాడు అతను దూరంగా జరుగుతాడు. అతను దూరంగా జరిగితే అది భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ దాంపత్యం. కాబట్టి అసలు ఎందుకు గృహస్థాశ్రమంలోకి వెళ్ళామో అది సర్వనాశనం అవ్వడానికి ఉపయుక్తమైన ప్రతిపాదనలు నన్ను అడిగావు. పైగా నీ దగ్గర ఉన్నాయా అలాంటి యుక్తులని నన్ను అటువంటి నీచకాంతగా మాట్లాడావు. కాబట్టి సత్యభామ, అసలు దాంపత్యం అది కానీ కాదు. దాంపత్యమునందు అలా ఒకళ్ళనొకళ్ళు వశం చేసుకోవడం అనేటటువంటి అవసరం రావలసినటువంటి స్థితి ఉండనే ఉండదు. కాబట్టి పతులాత్మ నుండొక్క పడతొలం కలిసిన నలుగా ఎయ్యడలా అహంకరింప మదము ప్రమాదంబుమాని వారికి చిత్తమేక ముఖంబున నెల్ల ప్రొద్దు భక్తి చేయుదు. చూపు పలుకను కోర్కెయు చెయ్యులు వింతగా చేయనిపుడు అమర గంధర్వ యక్షాదులందైనను పురుషునంజుని తృణంబుగతలంతు స్నాన భోజన శయనాది సంప్రయోగ మధ్య పతులకు మున్నెందు నాచరింప పతులు వచ్చిన ఆసన పాద్య విధులు భక్తితోనేన కావింతు పనుపవరులా. ఆవిడ ద్రౌపదీదేవి ప్రేమ అన్న మాటకి అర్థం ఏమిటో, ఒక భార్య భర్తతో ఎలా ప్రవర్తించవలసి ఉంటుందో చెప్తోంది. పతులాత్మ ఒండొక్క పతులను కలిసిన అలుగా. నా భర్తలు వేరొక కాంతని కోరుకుని ఆ కాంతతో క్రీడిస్తే నేను మనసులో అలుక పెట్టుకోను. ఇది కొంచెం వినడానికి చాలా ఇబ్బెట్టుగా ఉంటుంది, కానీ నేను ఇక్కడ మీతో ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. ఇది లోకంలో అందరికీ అన్వయమయ్యేటటువంటి ధర్మం కాదు. దీన్ని అందరూ స్వీకరించాలి అని నేను ప్రతిపాదన చెయ్యను. ఎందుకంటే క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వము అని ఒక మాట ఉంటుంది. ఆ దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి కుటుంబాల యందు మాత్రమే ఈ ఆచారం ఉంటుంది. దక్షిణ నాయకత్వం అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను స్వీకరించేటటువంటి క్షత్రియ కుటుంబాలు ఉంటాయి వంశంలో పరంపరాగతంగా. అది పూర్వం రాచరికం చేసినటువంటి రాజులకు ఉండేది అలవాటు. మళ్ళీ అటువంటి కుటుంబాల్లో పుట్టినప్పటికీ నేను ఏకపత్ని వ్రతుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్ష్వాకు వంశంలో చాలామంది దక్షిణ నాయకత్వం, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు. రామచంద్రమూర్తిని ఎంతోమంది వలచి వచ్చారు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన ఎంతగాడంటే ఆయన్ని పురుషులు మోహించారు. అయినా ఆయన ఏకపత్ని వ్రతుడు. నేను ఒక్క పత్నికే కట్టుబడతానని చెప్పాడు ఆయన. అలా కట్టుబడ్డాడు జీవితాంతం. అది ఇప్పుడు ఉన్న ఆచారం కాదు, అది ఒకప్పటి ఆచారం. కాబట్టి అప్పుడు ద్రౌపదీదేవికి అది ధర్మం అయింది. ఆమె దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి పతులు ఆమె పతులు. అందుకే ధర్మరాజు గారికి వేరు భార్యలు ఉన్నారు, భీమసేనుడికి ఉన్నారు, హిడింబ ఉంది కదా ఘటోత్కచుడు పుట్టల, అర్జునుడికి సుభద్ర ఉంది, అభిమన్యుడు పుట్టల, నకుల సహదేవులకి వేరు భార్యలు ఉన్నారు. కానీ ధర్మపత్ని మాత్రం ద్రౌపదీదేవి. కాబట్టి దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి క్షత్రియ కుటుంబానికి మెట్టిన దానను కనుక, అది వాళ్ళకి అధికారముగా వచ్చినది కనుక, వాళ్ళు ఇతర కాంతలతో కలిసినా నా మనసు ఎందు కుందనం, వాళ్ళు ధర్మం తప్పలేదు కనుక. ఇది ఇప్పుడు ఈ ధర్మం లోకంలో అన్వయంలో లేదు అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ అన్వయం అయ్యేది కాదు. ఇలా ఉండమని ఏ భార్యని ఏ భర్త అడగడానికి అవకాశము లేదు.
కాబట్టి పతులాత్మ నొండొక్క పతులం కలసిన అలుగా ఎయ్యడల అహంకరింప. ఏదైనా ఒక విషయాన్ని భర్తతో మాట్లాడేటప్పుడు భర్తని గురువుగా భావన చేస్తాను. ఎందుకంటే లోకంలో ఒక సంప్రదాయం ఉంది, యోమే భర్త సమీ గురువు. భర్తని స్వీకరించడము అంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేసినప్పుడు భర్త ఎవరు అంటే భర్త గురువు. భర్త ఉపదేశం తీసుకుంటే భార్యకి ఆయన చేసి ఇచ్చి ఇంకా గురువుగారు ఉపదేశం చేయక్కర్లేదు. అసలు యథార్థంగా చెప్పాలి అంటే దంపతుల్లో ఎవరికైనా ఉపదేశం చేయవలసి వస్తే భార్యకి గురువుగారు ఉపదేశం చెయ్యక్కర్లేదు, భర్తకొక్కడికే చేస్తారు. భర్తకి ఉపదేశం చేస్తే భర్త కొంతకాలం అనుష్ఠానం చేసి ఆ మంత్రాన్ని భార్యకి ఇవ్వాలి తప్ప భర్తకి భార్యకి కూడా గురువుగారు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే సహజ న్యాయం ఏమిటంటే భర్తయే గురువు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే పెద్దవాడు అని, అన్నిటా పెద్దవాడు. అన్నిటా పెద్దరికం దేంట్లో ఉంటుంది అంటే వయసునందు కూడా పెద్దవాడు అయి ఉండాలి. వయసునందు పెద్దవాడు భర్త కాకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. ధిక్కరించే అధికారం చిన్నవాళ్ళకు వస్తుంది. భార్య పెద్దది, భర్త చిన్నవాడు అనుకోండి, అప్పుడు భర్తకి ఇలా వేలు చూపించే అధికారం భార్యకు ఉంటుంది. ఠాట్ మీకు తెలియదు కూర్చోండి అనొచ్చు. ఎందుకంటే అనుభవం ఆమెది, ముందు పుట్టింది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఇలా వేలు చూపించవచ్చు. రెండు, తనకన్నా పెద్దదానితో సంగమం ఆయుక్షీణం కాబట్టి ఆయన ఆయుర్దాయం ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి పెద్దరికం ఉన్నవాడైతే తప్ప కుదరదు. గురుత్వము అంటే పెద్దరికం. అది జ్ఞాన వృద్ధత్వం ఎందులో చెల్లుతుంది అంటే విషయ పరిజ్ఞానమును కలిగి ఉన్నవాడు గురువుగా ఉండడంలో గురువుగారు చిన్నవాడిగా ఉండొచ్చు. భర్తకి అన్వయమైన న్యాయం బయట లోకంలో గురువుకి అన్వయం అవ్వదు. చాలా వయసులో చిన్నవాడు గురువు అవుతాడు, వయసులో చాలా వృద్ధులు శిష్యులు అవుతారు. అందుకే దక్షిణామూర్తి విషయంలో చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువుగారు చిన్నవాడు దక్షిణామూర్తి, సనక సనందనాదులు పెద్దవాళ్ళు వృద్ధులు. చిన్నవాడైనటువంటి దక్షిణామూర్తి చిన్ముద్ర పడితే వృద్ధులైనటువంటి సనక సనందనాదులకు అర్థమైపోయింది మౌన వ్యాఖ్య చేత. అందుకని జ్ఞానము కలిగిన వాడు వృద్ధుడు సమాజంలో గురుత్వానికి. భార్యాభర్తలలో భర్త పెద్దవాడయ్యుండి తీరాలి. కాబట్టి నా భర్త నాకు చెప్పదగ్గవాడు, ఏ విషయంలోనైనా ఆయన నాకు చెప్పదగ్గవాడు, నేను చెప్పదగినదానని నేను కూడా చెప్తాను భర్తకి. ఎలా చెప్పాలంటే అనునయంగా చెప్పాలి. అందుకే భార్య భాష కావ్య భాష. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఆ భాష ఎవరి భాష వాళ్ళే వాడాలి. ఒకరి భాష ఒకరు వాడకూడదు. లోకంలో అదొక మర్యాద. వేదం ఉందనుకోండి రాజభాషలో ఉంటుంది. రాజు బ్రతిమాలి మాట్లాడవలసిన అవసరం రాజుకు ఉండదు. రాజు ఏదో ఒక్క మాట చెప్తాడు, అది శాసనం అంతే. 6వ వంతు వసూలు చేయండి అన్నాడు అనుకోండి పన్ను, అది శాసనం, రాజశాసనం, కట్టవలసిందే, లేకపోతే శిక్షేస్తారు. పౌరాణిక భాష, పురాణ భాష అంటారు, మిత్ర భాష. స్నేహితుడు స్నేహితుడితో మాట్లాడతాడే అలా మాట్లాడితే మిత్రభాష అంటారు, పురాణం అలా మాట్లాడతారు. ప్రియురాలు ప్రియుడితో, ప్రియుడు ప్రియురాలితో మాట్లాడితే ఎంత అనునయంగా మాట్లాడతారో అంత అనునయంగా మాట్లాడితే కావ్య భాష అంటారు. కావ్యం అలా మాట్లాడుతుంది. అందుకే కావ్యం పురాణంలా ఉండకూడదు, పురాణం వేదంలా ఉండదు, వేదం కావ్యంలా ఉండకూడదు. వేదం వేదంలాగే ఉండాలి, ఎవరి భాష వాళ్ళది. రాజుగారు అనునయంగా ముద్దు చేసి నాన్న దొంగతనం చేయకు, ఈసారికి వదిలేస్తున్నాను అంటే ఇంకెవరి మాట వింటారు? వీపు చిరిగిపోతుందన్నాడు అనుకోండి రాజు, అప్పుడే ప్రజలు లొంగుతారు. ఎవరి భాష వారిదే తప్ప ఒకరి భాషని ఒకరు అనుకరించకూడదు. కాబట్టి నేను అహంకరించను. ఎందుకు అహంకరించను అంటే నన్ను నేను వశవర్తురాల్ని చేసుకున్నాను. అందుకే ఆమె బహువచన ప్రయోగం చేస్తుంది, ఏమండి అని పిలుస్తుంది. ఆమె ఏమోయ్ నువ్వు అంటాడు. ఎందుచేత అంటే అలా పిలవడం ఈమెకి ఆయుర్దాయకారకం. ఈమె 10 కాలాలు బ్రతకాలని కోరుకుంటే నువ్వు అనాలి. అందుకే శిష్యుణ్ణి మీరు అనకూడదు, యథార్థానికి శిష్యుణ్ణి నువ్వనే పిలవాలి. గురువుగారు నువ్వని ఎందుకు పిలుస్తారంటే అది ఆయుర్దాయకారకం శిష్యుడికి. గురువుగారు గౌరవించారనుకోండి, ఏమండి మీరు అన్నారనుకోండి, అప్పుడు గురువుగారు గౌరవించవలసినంత అవసరం శిష్యుడికి ఎందుకు వస్తుంది?
కొడుకు లాంటి వాడు నువ్వు అనే పిలవాలి గురువుగారు. ఏకవచన ప్రయోగం చేసి పిలవాలి. ఒరే ఇలారా నువ్వో అనాలి. అలా అన్న కొద్దీ ఆయుర్దాయం, అలా అన్న కొద్దీ అదృష్టం, అది భాగ్య విశేషం గురువుగారు పిలిస్తే. కాబట్టి అలా గురువుగారు అన్నారు కదా అని శిష్యుడు అనకూడదు. శిష్యుడు గురువుగారు మీరనే అంటాడు. అది శిష్యుడికి ఉద్ధారకం. గురువుగారు నువ్వన్నా శిష్యుడికే ప్రయోజనం, శిష్యుడు గురువుగారిని మీరన్నా శిష్యుడికే ప్రయోజనం. అందుకే మాంగల్యం కట్టేటప్పుడే ఓ మాట అంటాడు, అది ప్రీతి అన్న మాటకు అర్థం. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మాంగల్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగే తం జీవ శరదాంశతం. నువ్వు నూరేళ్లు బ్రతికుండంటే, నువ్వు నూరేళ్లు బ్రతికుండు అన్నప్పుడు చిన్నది ఆశీర్వచనం చేశాడు. పెద్దదైతే ఆ మాట ఎలా అంటాడు, ఎలా కుదురుతుంది? అందుకే సనాతన ధర్మంలో ఏదైనా పెట్టారు అంటే దాని వెనక ఒక అందం ఉంటుంది, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. అంతేగాని ఏమీ లేకుండా ఏదో వాళ్ళు మాట చెప్పాలి కాబట్టి భార్య చిన్నదై ఉండాలి, భర్త పెద్దవాడై ఉండాలని చెప్పలేదు. వాళ్ళు చెప్పారంటే తరించాలి కాబట్టి చెప్పారు. ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. కాబట్టి నేను ఎందుకు అహంకరించను అంటే ఆయన నాకు ఉద్ధారకుడు కనుక. అది ప్రధాన ధర్మం. భర్తని నువ్వు అన్నారనుకోండి, పరమేశ్వరుణ్ణి నింద చేసిన పాపం పడిపోతుంది. ఇప్పుడు తను ఉద్ధరింపబడిందా పాడైపోయిందా? ఆయనకి తెలియనిది నాకు తెలిసిన్నది ఉండొచ్చు, అనునయంగా చెప్తారు. మీరు అన్నారు మంచిదే, మీకు తెలియదని కాదు, మీకు తెలుసు. అయినా నేను కూడా ఒక్క మాట చెప్తాను వినండి. గతంలో ఇలా చేస్తే కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అందుకని అలా చేయకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుందంటారు ఒకసారి ఆలోచించండి అంటే, కరణేషు మంత్రి. ఒక్కొక్కసారి ఆమె ఆలోచన బాగుండొచ్చు, బాగుందో మంచి మాట చెప్పావు అలా చేద్దాం, ఆదరిస్తాడు భర్త. ఎందుకని ఒక్కొక్కసారి శిష్యుడు చాలా గొప్పగా మాట్లాడచ్చు, తప్పకుండా అలా చేద్దామా అని గురువుగారు అనొచ్చు అప్పుడు ఓ కార్యాన్ని నిర్వహించేటప్పుడు. కాబట్టి అహంకారంతో మాట్లాడను, మా ఆయనకి ఏం తెలుసు అన్న భావనతో నేను ఎప్పుడు ఉండను, మా ఆయనకి ఏది తెలియదని ఉంటాను. అది ఆయనని గౌరవించడం కాదు, తనను ఉద్ధరించుకోవడం భార్య. చాలామంది ఉద్దేశం ఏంటంటే ఏదో ఆడవాళ్ళని తొక్కేశారని. తొక్కేయలేదు, ఎత్తేశారు. వాళ్ళు బాగా పైకెక్కాలని, పరమేశ్వరుణ్ణి చేరాలని వ్యవస్థని బాగా కట్టుదిట్టం చేశారు. అంతేగాని ఎవరినో పాడు చేయడానికి వ్యాసుడు ఎందుకండి? పాడు చేయడానికి వ్యాసుడక్కర్లేదు, వీధిలో మైకులట్టుకు మాట్లాడేవాళ్ళు చాలు. వ్యాసుడు ఏదైనా మాట్లాడితే ఉద్ధరించడానికి మాట్లాడతాడు, అర్థం కాక పాడు చేసేవాళ్ళు మైకులెట్టుకుని అక్కర్లేని ప్రసంగాలు చేస్తారు. కాబట్టి ఆయన మాట్లాడితే ధర్మమే మాట్లాడతాడు. కాబట్టి ఎయ్యడలను అహంకరింప మదము ప్రమాదంబు మాని, నేను పొరపాటున కూడా నా బుద్ధి వైక్లభ్యాన్ని పొంది ఆయన మనసు గాయపడేటట్టుగా నేను ప్రవర్తించను. వారి చిత్తమేక ముఖంబుగా ఎల్లప్రొద్దు భక్తి చేయుదు. మనసులో ఎప్పుడు ఆయన గురించి స్మరణ చేసినా, పరమేశ్వరుడు గురించి స్మరించామనుకోండి, మహానుభావుడు ఆయన అనుగ్రహం అండి ఇలా ఉన్నాం అని ఎలా అంటామో, ఏమండి కులాసాగా ఉన్నారా అన్నాం అనుకోండి, బాగున్నానండి మీ ఆశీర్వచనం పరమేశ్వరుడి కృప అంటూ ఉంటారు. చాలా గొప్ప మాట అది, చాలా అలవాటు చేసుకోవలసిన మాట. ఈ మాట బాగా అలవాటు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? మీరు బాగున్నారా అని అడగగానే బాగున్నానండి మీ ఆశీర్వచనం స్వామి కృప అంటారు. ఎంతమంది అడగనివ్వండి ఇది ఈ రెండు మాటలే అంటారు. ఈ రెండు మాటలు అనడం అలవాటు పడిపోయిన వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎవరు పలకరించనివ్వండి ఈ రెండు మాటలు అంటారు. అది చాలా గొప్ప సంస్కారం, వాళ్ళ తండ్రి గారు తల్లి గారి నుంచి వచ్చింది. అదేం మామూలుగా వచ్చే మాట కాదు, అంత తేలిగ్గా రాదు. వెటకారపు మాటలు అంటారు కానీ అంత వినయంతో మాట రాదు. కాబట్టి నేను నా భర్త గురించి ఆలోచిస్తే భక్తితో ఆలోచిస్తాను. ఆయన నాకు ఉద్ధారకుడు, ఆయన వలన నా జీవితం తరిస్తుంది. ఆయన నాకు ఇవ్వలేని సుఖం అన్నది లోకంలో లేదు. నేను ఏ సుఖాలు పొందినా ఆయన వలనే. ఈ భావన నాకు ఉండడం వల్ల పరమ ప్రీతి జనిస్తూ ఉంటుంది. ఆయనని ధిక్కరించాలన్న భావన నా మనసులోకి రాదు. బలహీనత ఏదైనా ఉంటే నేను గోప్యంలో ఆయనకి చెప్పవలసిందంతే. అంతేకాని దానికి నేను గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి పలుకును కోర్కియు చెయ్యులు వింతగా చెయ్యనిప్పుడు. బాబోయ్, అసలు ద్రౌపదీదేవి ఒక డాక్టరేట్ ఇవ్వాలి ఆవిడికి. అసలు నిజంగా ఆవిడ అవగాహన గురించి ఆవిడ ఒక మాట అంది,
ఏదో చూసారా, నోటితో నవ్వుతారు, నొసళ్ళు వెక్కిరిస్తాయంటారు. కొంతమంది కళ్ళతో మాట్లాడతారు, కొంతమంది ముఖంతో మాట్లాడతారు, కొంతమంది నోటితోనే మాట్లాడతారు. ఎవరితో? భర్తతో. భర్త ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనుకోండి, మాట్లాడుతుంటే మొదలెట్టావు అన్నట్లు చూసింది అనుకోండి, ఆయన నిలువున చచ్చిపోతాడు. చాలామందిలో ఏమిటది, ఏమన్నాను, అన్నదేం లేదుగా, తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. అది ఎందుకు వస్తుందో తెలుసా? మనసులో వికృతమైన బుద్ధి ఏదో ఉంది. పురుషుడు ఎంత మంచివాడు కానివ్వండి, ఎంత ఏకపత్ని వ్రతుడు కానివ్వండి, ఏదో కారణానికి ఇంకొక ఆడవారితో మాట్లాడేటప్పటికీ కళ్ళిలా మిటకరించి చూసే భార్యల్ని నేను చూశాను. ఎందుకని అంత అనుమానం నీకుంటే ఎలా సహజీవనం చేస్తావు? ఇద్దరూ కలిసి చచ్చే వరకు ఇద్దరూ దాంపత్యం చెయ్యాలి. ఆమె పోతే ఆయనకి బతుకే లేదు, పుణ్యమే లేదు, ఆయన జీవితానికి సుఖమే లేదు. రెండో అమంగళకరమైన మాట నేను ఎందుకు అనాలి? అంత పవిత్ర జీవనంలో అంత అపవిత్రమైన భావనలో మనసులో పెట్టుకుని దాంపత్యాలు ఎలా నడుస్తాయి? తప్పే చెయ్యాలనుకున్న వాడికి ఎవడు ఆపగలడు? వాడు ఒప్పే చేస్తాడు. ఎందుకు తప్పు చేస్తాడన్న భావన ఉండాలి తప్ప ఆ కళ్ళతో ఒకలా మాట్లాడడం, నవ్వుతో ఒకలా మాట్లాడడం, ముఖంతో ఒకలా మాట్లాడడం, నోటితో ఒకలా మాట్లాడడం భర్త వ్యక్తిత్వాన్ని కించపరచడం కాదు. నేను అలా చేసేదాలను కాను ద్రౌపది. నేను ఏదైనా నిజంగా చెప్పవలసి ఉంటే నా భర్తలకు ఆమె చెప్పలేదనుకుంటున్నారా? ఉద్యోగ పర్వంలో చూడాలి ద్రౌపదీదేవి మాట్లాడితే. ఆమె మాట్లాడింది, అద్భుతంగా మాట్లాడింది. ఆమె అంతటి ధైర్యశాలి. మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు భర్తతోనే మాట్లాడుతుంది, మనసు విప్పి మాట్లాడుతుంది భర్తతో తప్ప భర్త దగ్గర మాట్లాడవలసినది మాట్లాడకుండా భర్త మీద ఏదో అభిప్రాయం పెట్టుకుని చిన్నబుచ్చి మాత్రం ప్రవర్తించదు. ఇది నాకు తెలుసున్న విద్య. కాబట్టి నేను అలా ప్రవర్తించను. అమర గంధర్వ యక్షాదులందైనను పురుషునంజుని తృణంబుగతలంతు. వాళ్ళు దేవతలు కావచ్చు, గంధర్వులు కావచ్చు, యక్షులు కావచ్చు. ఎంత గొప్పవాడని ఎవరు చెప్తున్నా నా భర్త కన్నా గొప్పవాడు మాత్రం కాడని మనసులో తలపోస్తాను. అంటే నా భర్తృస్థానంలో ఆ 5గురే తప్ప 6వ వాడికి చోటు లేదు. యథార్థమునకు ఒక్క ఇంద్రుడే 5గా వచ్చాడు. కాబట్టి ఆయన కన్నా ఆ స్థానంలో ఇంకొకడు సరి అయిన వాడు కాడన్నదే నా జీవితాంత భావన తప్ప ఈయన కన్నా అన్న మాట నా జీవితంలో ఆ ఆలోచన రానే రాదు. నా భర్త కన్నా గొప్పవాడు ఈ స్థానంలో ఉండడు, ఆయన దొరకడం నా అదృష్టం. అదే భావనలో నేను ఉంటాను. కాబట్టి ఇవి ఒకెత్తైతే ఆమె చెప్పినటువంటి ఈ పద్యంలో ఇప్పుడు చెప్పబోతున్నటువంటి పాదాలు అసలు పరమాద్భుతమైనటువంటి విశేషాలు. స్నాన భోజన శయనాది సంప్రయోగ మధ్య పతులకు మున్నిందు నాచరింప. స్నానం కానీ, భోజనం కానీ, శయనం కానీ అంటే నిద్రపోవడం కానీ, ఈ 3 నేను ఎప్పుడూ భర్తల కన్నా ముందు చెయ్యను. ముందు చెయ్యను అన్న మాటకి ఓ కారణం ఒకటి ఉంది. ఆమె ఏదో అలా చేయకుండా ఉంటే అదేదో గొప్ప అని కాదు, దాని ఎందుకు ధర్మం ఉంది. ఏమిటి ఆ ధర్మము అంటే, తాను ముందు లేచి స్నానం చెయ్యొచ్చు, తప్పేం కాదు. తాను ముందు లేచి స్నానం చేయడం అన్న అలవాటు ఉన్న పతివ్రతామణులు లోకంలో ఎందరో ఉన్నారు. తాను ముందు ఎందుకు స్నానం చేయదంటే ద్రౌపదీదేవి భర్త స్నానం చేయడానికి ముందు ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడు కూడా పాతివ్రత్యమేగా. తనతో సమానంగా లేస్తాడు. తనెంత ముందు లేవచ్చో అంత ముందు ఆయన లేస్తాడు. 3ంటికన్నా ముందు లేచేవాడు ఎవడుంటాడు? ఇక నిద్ర సరిపోద్దు. 3ంటికి తను లేస్తే 3ంటికి ఆయన లేచిపోతాడు. అప్పుడు తను ముందు స్నానం చేసి రావాలి, మీరు కూర్చోండి అలా అందో. తను ముందు స్నానం చేయకుండా భర్త స్నానం చేస్తే ఇంకో 100 గాయత్రి చేసుకుంటాడు ప్రాతకాలంలో. అది ఆయనకి శ్రీరామరక్ష. అందుకని ముందు స్నానానికి ఆయన వెళ్ళమంటుంది. అది ఆమె ధర్మం. అందుకని ముందు స్నానం చెయ్యను. 2 ముందు భోజనం నేను చేయను. ఎందుకు భోజనం చేయను? ఏం చేస్తే ఆయన దెబ్బలాడతాడా? కాదు. పెద్దల యొక్క భోజన ఉచ్ఛిష్టం యువతల వారికి ఆయుర్దాయ కారకం. తండ్రి ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి తినాలి అని కాదు దాని అర్థం. ఒక పాత్రలో పదార్థాన్ని తీసుకొచ్చి పెడితే
దాన్ని పరమేశ్వరుడికి చూపించామనుకోండి, ఆయన చూపుతో తింటాడు. ఆయన చూపుతో కొద్దిగా తిన్నాడని గుర్తు. అప్పుడు మిగిలింది ఏమైంది? ప్రసాదం అంటే ఈశ్వరోచ్ఛిష్టం, ఈశ్వరుడు తినగా మిగిలింది. అది మనం కళ్ళకద్దుకు తింటున్నాం, ఎందుకని మనకు అన్నీ ఇస్తోంది. అలా ఇంట్లో తండ్రి ఎవరు? యజమాని. ఆయన తిన్నాక తిన్నారనుకోండి, భార్యకి ఈశ్వరోచ్ఛిష్టం, పిల్లలకి తండ్రి యొక్క ఉచ్ఛిష్టం, ఆయుర్దాయకారకం. అందుకని భర్త ముందు తిన్న తర్వాత నేను తింటాను, ఎందుకంటే అది నాకు ఆయుర్దాయకారకం కనుక, తేజోకారకం కనుక. అందుకు ఆయన తిన్న తర్వాత తింటాను. నేను తిన్నాక మిగిలింది ఆయన తింటే, నా ఎంగిలి ఆయన తిన్నాడు, ఇప్పుడు ఆయనకి దోషం రాలేదు. కానీ ఒక్క ఇబ్బంది మాత్రం వస్తుంది, తనకి దోషం వస్తుంది. తన ఎంగిలి పెట్టింది కదా, చిన్నది కదా, చిన్నదాని ఎంగిలి పెద్దవాడికి పెట్టింది కదా, తను లఘువు ఆయన గురువు కదా. అయినప్పుడు ఆయనకి ఆ ఎంగిలి పెడితే ఆయనకి దోషం రాలా? మరి భార్యాభర్తలు అలా తినకుండానే ఉండాలండి అంటే శాస్త్రం అంగీకరించింది, తినచ్చు ఎంగిలి, దోషం ఏం లేదు. కానీ దానికి కూడా ధర్మశాస్త్రంలో సమయం సందర్భం ఉంటాయి. ఆ సమయ సందర్భాలను అనుసరించి పెట్టాలి. పెళ్లిలో పెట్టాలి తప్పకుండా, పెళ్లిలో తప్పకుండా పెట్టాలి. పెళ్ళి అవుతుంది, ఇంకా హోమాలు అవి ఏం పూర్తవవు, విడిది గృహప్రవేశం అవి ఏం అవ్వవు. భోజనాల సమయం అయిందనుకోండి, కొంగుముడితోనే కూర్చోబెడతారు. కానీ శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళు ఇంకా హోమాది కార్యక్రమాలు అవి అన్నీ పూర్తి చేసి దాంపత్య జీవనమునందు స్థిరపడకుండా పక్క పక్కన కూర్చుని ఏకపాత్ర ఎందు తినాలి. 2 పాత్రలు పెట్టి ఎంగిళ్ళు తినిపించడం తప్పు. ఏకపాత్ర ఏకశయ్య. కాబట్టి ఏకపాత్ర ఎందు తినాలి, ఒక్క పాత్రే పెట్టాలి, పెట్టి అన్నం పెట్టాలి. కానీ ఇద్దరి మధ్యలో జలపాత్ర పెట్టమని చెప్పింది. పెద్దలకి దోషం రాదు. ఇద్దరి మధ్యలో ఏదైనా నీళ్ల బిందో ఏదో తీసుకొచ్చి పెట్టాలి, చిన్న చెంబుతో నీళ్ళో ఏదో పెట్టాలి, పెట్టి ఏకపాత్రలో భోజనం పెట్టాలి. తర్వాత వాళ్ళకి హోమాల దగ్గర నుంచి అన్నీ పూర్తయిపోయాయి అనుకోండి, నిజానికి వాళ్ళ దాంపత్య ప్రారంభం ఎక్కడ అంటే మొట్టమొదట ఒక పాత్రలోనే అన్నం తినాలి. 2 పాత్రలో అన్నం తిని ఈయన ఎంగిలి ఆవిడికి ఆయన ఎంగిలి ఈవిడికి కాదు, ఉభయులు ఎంగిలే తింటారంతే. ఏకపాత్ర భోజనంతో ప్రారంభం. మీరు కావాలంటే వేద భాష్యాలు చూడండి, అసలు పెళ్లి చేసినప్పుడు భోజనం ఎలా పెట్టాలో ప్రకరణం. కాబట్టి నేను ఆయన తిన్న తర్వాత నీ తింటాను తప్ప నేను తిన్న తర్వాత ఆయనకి పెట్టను, నాకు దోషం రాదు. పైగా నా ఎంగిలి తింటే ఆయన తేజస్సు క్షీణిస్తుంది, ఆయన ఎంగిలి నేను తింటే నా తేజస్సు పెరుగుతుంది, ఆయన తేజస్సు పెరుగుతుంది. అందుకని ఆయనకి పెట్టి నేను తింటాను. ఎంత ధార్మికం అండి! ఇలా అనువర్తించే భార్య పట్ల భర్తకి ప్రేమ కాక ఏముంటుంది? ఎందుకు చీకాకు పడతాడు, ఎందుకు కోపడతాడు, ఎందుకు విసుగ్గా చూస్తాడు? మంత్రం వేసి ఇంద్రజాలం చేసి వశం చేసుకుంటారా భర్తని? ప్రేమకి వశం చేసుకోవడానికి తేడా లేదు. అందుకని భర్తతో కలిసి బ్రతకడంలో భార్య ఇంట్లో ఉండి చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె ప్రధాన పాత్ర ఎలా పోషిస్తుందో చెప్తోంది ద్రౌపదీదేవి. కాబట్టి నేను ముందు చెయ్యను, పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భక్తితో ఏనకావింతో పనుపనుల. ఇది అండి నిజంగా అసలు ఈ మాట నేను అందుకే అన్నా నిన్నటి రోజున కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ కూడా ద్రౌపదీదేవి చెప్పినటువంటి విషయాన్ని పాఠ్యాంశంగా చెప్పాలి అని నేను అందుకే. ఆమె ఏంది, కొన్ని పనులు నేను ఎవరికీ అప్పచెప్పను, నా అంతఃపురంలో కొన్ని లక్షల మంది పరిచారకులున్నా. ద్రౌపదీదేవి సామాన్యురాలు కాదు, మహారాజ్ఞి. ఆమె దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు. అయినా కొన్ని పనులు మాత్రం ఎవరూ చెయ్యడానికి వీలు లేదు, నేనే చేస్తాను భర్తలకి. ఏమిటో తెలుసావి? పతులు వచ్చిన ఆసన, పతులు బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి ఆసనం నేనే వేస్తాను. ఇది ఎందుకో తెలుసా? ప్రీతి వృద్ధి కారకం. ఇంట్లో ఉన్న పనిపిల్ల తెచ్చి ఇంట్లోకి రాగానే కూర్చోడానికి గబగబా సోఫా దులపడమో కుర్చీ దులపడమో తీసి అయ్యగారు కూర్చోండి అందనుకోండి, ఓ నెల పోయిన తర్వాత ఆయనకి కుర్చీలో దుమ్ము కనపడింది అనుకోండి, ఇంట్లోకి రాగానే ఎవరిని పిలుస్తాడు? అస్తమానం కూర్చుంటాడు ఇంట్లో. అస్తమానం ఇంట్లో కూర్చునేటప్పుడు ఆసనం విషయంలో ఏ తేడా వచ్చినా, ఆసనం కావలసి వచ్చినా ఎవరిని పిలుస్తుంటాడు? ఆసనం అన్నది అన్ని వేళలా ఒకటి వాడరు, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆసనం ఉంటుంది. పూజామందిరంలో కడితే దర్భాసనం మీద కూర్చుంటాడు, భోజనం చేస్తున్నప్పుడు పీట వేసి కూర్చుంటాడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు
తాను రాజు కనుక తనకన్నా తక్కువ వాళ్ళు వస్తే ఒక ఎత్తులో కూర్చుని మాట్లాడతాడు. గురువుగారు వస్తే గురువుగారిని పైన కూర్చోబెట్టి కింద కూర్చుని మాట్లాడతాడు. ఇవన్నీ పనిపిల్లకి తెలిసాయనుకోండి, ఇంట్లో ఉన్న పనిపిల్ల చేస్తుంది, ఆవిడ నాకు కోపం వస్తుంది, నేను పూర్తి చేయను. అందుకని ఇవన్నీ ఆవిడ చేస్తే భర్త ఎవరిని పిలుస్తాడు? అస్తమానం. పూజకి వెళ్తున్నాడు, ఏమే దర్భాసనం ఇలాతే అని దాన్ని పిలిచి పనిపిల్లని పిలిచి ఆమె ఇస్తుంది దర్భాసనం, ఆమె వేస్తుంది. అయ్యగారు పూజకి వెళ్ళిపోతున్నారు, అయ్యగారికి పూజకు తుడవాలి, అయ్యగారికి పీట వేయాలి, అయ్యగారికి దర్భాసనం వెయ్యాలి అని. ఎవరు చెయ్యవలసింది ఎవరు చేస్తున్నారు? ఎందుకు వచ్చావు ధర్మపత్నిగా? నీ భర్త పూజామందిరం తుడవడానికి నీ ఒళ్ళు వంగదా? నీ భర్తకి దర్భాసనం వెయ్యలేవా? నీ భర్త పూజలో సగం నీకు ఇస్తారా? ఎంత ధర్మదోషం వచ్చింది! ఆ భార్యాస్థానం ఎందుకు ఇంకా? అది అదృష్టం. 10 మాటలు పిలవబడడానికి హేతు అక్కడుంది, ఆయన అభ్యున్నతికి హేతు అక్కడుంది. తెలియక వచ్చి ఎత్తుపీట వేస్తే గురువుగారి దగ్గర ఆయన అలా కూర్చోరు, పో అని పీట వేసి గురువుగారికి పెద్దాసనం వెయ్యాలి. అది భార్య అంటే. భర్త వెడుతున్నాడు పూజామందిరంలో కంటే పీట వేసి దర్భాసనం వేసి మన్నీళ్లు పెట్టి పూల పాత్ర అవి సిద్ధం చేయాలి. భర్త భోజనానికి వస్తున్నాడంటే ఆయన భోజనం ఎలా చేస్తాడో అలా దానికి తగిన ఆసనం వెయ్యాలి. అప్పుడు 10 మాటలు ఆయన పిలుస్తాడు. 10 మాటలు ఆయన పిలుస్తుంటే ఏమవుతుంది? ఆయన జీవితంలో ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతి ప్రేమకి కారణం. ఏ ప్రేమ లేకపోతే దాంపత్యం నిలబడదో దానికి కారణమైన పరిచర్యలు ఉన్నాయి. అవి ఎవరితోనో చేయిస్తే ప్రేమ నిలబడమంటే ఎందుకు నిలబడుతుంది? భర్తకి లేకపోయినా ఆయనకి లోటు లేని స్థితి వస్తుంది. ఆమె లేదనుకోండి, ఏ కారణానికో, ఆమె ఏం పెద్ద గుర్తు రాదు. ఎందుకు గుర్తు రాదంటే అన్నీ చేసేందుకు ఉన్నారుగా ఇంకోళ్ళు. అది ఇంకొక విషయంలో దాటిందనుకోండి, ఆమె గుండె బాదుకోవాలి. అందుకని వ్యక్తిగత జీవితం అదంతా. నేను అంతకన్నా ఇంకా చెప్పకూడదు. అది పూర్తి వ్యక్తిగతం. అది అందుకే భార్య మాత్రమే. ఇంకొకరికి అవకాశం అందులోకి నేను ఇవ్వను.